జగన్మోహన్ రెడ్డి జరుగుతున్న పర్యటనలో ఎలా చూడాలంటారు? ఈ మధ్యకాలంలో గమనిస్తే గనక ఒకటేమో వచ్చే తెలుగు తెనాలి పర్యటన, సత్యనపల్లి పర్యటన, ఈ రెండు పర్యటనలు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎలా చూడాలంటారు ఈ రెండు పర్యటనలు? అసలు అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది దొంగలకు నీళ్లు పోయటం, దొంగలకు నీళ్లు పోయటం, రౌడీలకు నీళ్లు పోయటం. రేపు ఎలక్షన్ చేయటానికి వీళ్ళు అవసరం వీళ్ళు. ఎందుకంటే రైతులుగా కానీ ఓటర్గా కానీ నిలబడే పరిస్థితి ఉండదని నా ఆలోచన. ఎందుకంటే ఇప్పటి నుంచి రౌడీలు, మొత్తు పదార్థాలు వాడేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు ఆ తెనాల్లో జరిగిన వాస్తవాలు గ్రహించాలి కదా. మరి అంతకన్నా మంచోళ్ళు చనిపోయినప్పుడు బాగాలేదు, గొడవ అయినప్పుడు బాగా. మరి సత్తనపల్లి ఒకటి పెట్టావు, మరి సత్తనపల్లి చచ్చిపోయింది ఎవరిని గురించి? ఆయన గురించేగా. లండన్ పోతా పోతా మనకు 175 వస్తుంది ఐపాక్లో చెప్పించి ప్రతి వాళ్ళు ఆయన చెప్పిపోయినాక మరి అసుంటోళ్ళు చాలా మంది చనిపోయారుగా. మరి వాడు ఒక్కడే అవపడ్డా? ఇప్పుడు ఆయన ఒక్కడే అవపడ్డా? వాడు వైస్ ప్రెసిడెంటు. వైస్ ప్రెసిడెంట్కు తగ్గట్టుగా నువ్వు రాజకీయం చెయ్యి, తప్పు లేదు. అది ఎవరు చంపారు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు? నువ్వు లండన్ పోతా ఓ 175 కాసుకుంటారు పందాలు అని చెబితే అలాంటి వాడు మా పక్కన కూడా ఉంటాడు ఒకడు. మరి వచ్చి పలకరియలేదే. మల్లాపల్లిలో పోయిపాలెం కొండ మీద ముందు చచ్చిపోయాడు. మరి వాడిని కూడా రా. మరి అవును, ఇప్పుడు చెబుతున్నాగా. మరి ఇసుంటోళ్ళు పందాలు కాసి కోట్లు ఎగ్గొట్టినాడు. నీలాంటి వాడేమో బేఫిగర్గా తిరుగుతున్నాడు, భయం వేసిన వాడేమో సచ్చాడు. మరి వాళ్ళందరిని బలకరి. ఎప్పుడయ్యా నువ్వు సంవత్సరం నాడు చచ్చిపోయిన వాడిని నిన్న పోయి చంద్రబాబు చేశాడు, కూటమి ప్రభుత్వం చేసి బుద్ధి ఏమన్నా ఉందా? అన్నమేగా మనం తింటుంది. మా ఊర్లే మనోడే. మరి చనిపోయాడు. మరి వాళ్ళ పార్టీ వాడే బెట్టింగే. మరి అవపడుతుంటే ఏమో మరి తినేమన్నా వస్తాయి రమ్మను. మరి శుభ్రంగా పలకరించిపోతే ఆ కుటుంబం అన్న బాగుపడుద్దాము. నువ్వు పోయినాడు ఏమన్నా 10 లక్షలు 20 లక్షలు ఏమన్నా ప్రకటిస్తున్నావా? అది కూడా లేదు కదా. పాపం నేను పోతా ఎవడా పిచ్చాడు పాపం. అమ్మ పోతా ఎవడు దెబ్బ తగిలినా కానీ ఆగి పరామర్శిస్తామే. నీ కారు కింద లాగి పక్కన నూకిపోతే ఏంద్రా అనేది కూడా లేదా? నీకు ఏ కాడికి జనమేనా? ఏం చేసా? ఎగబడి సేకండ్లు ఇచ్చావు. వాడు ఒకడు గుండెకి చచ్చాడు. సత్తనపల్లిలో గుండెకి చచ్చాడు. సేకండ్లు ఏం చేసావా? 5 ఏళ్ళు. మరి కటకటాలు కట్టుకొని ఎందుకు పోయా? కటకటాలు ఎందుకు అంటున్నా? మరి ఇవాళ ఇట్లానే మరి ప్రతిపాడు వచ్చావు, పిరంగపురం వచ్చావు, కటకటాలు కట్టుకొనే పోయావు. ఎవడికి మొహం కూడా చూపిలా. మరి ఇవాళ ఎందుకు జనం కావాలా నీకు? ఓడిపోయినందుకు జనం కావాలా? 5 ఏళ్ళు కూడా రైతులు అడిగేవాళ్ళు, పంటలు లేవు బాబు అని అడిగేవాళ్ళు, లేకపోతే పొగాకు చూపించేవాళ్ళు, లేకపోతే మిరపమండలు చూపించేవాళ్ళు ఉంటారు కదా రైతులు. కనీసం ప్రెస్ వాళ్ళని కూడా రానిచ్చావా? మీడియా వాళ్ళని రానిచ్చావా? నీ ఒక్క సాక్షి ఛానల్ తప్ప నీతోటి ఎవరన్నా మాట్లాడారా? అవన్నీ గమనించకుండా ఏం లేకుండా ఏదో రాళ్ళసేలో గుంటకలు కొట్టినట్టు లాభ అబద్ధాలు. ఏ అబద్ధాలుగా ఇక నీ బతుకంతా అబద్ధాలేనా? ఇవాళ నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అబద్ధాలు ఆడతా? అంటే ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర. సెక్యూరిటీ ఇచ్చినట్టయితే కనుక జనం పడేవాళ్ళు కాదు కదా కారు కింద. ఇప్పుడు జనం పట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇదంతా చేస్తున్న కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. ముఖ్యంగా అంబటి రాంబాబు అయితే ఇదే చెబుతున్నాడు. నిన్న దాదాపుగా 500-600 మంది సెక్యూరిటీ ఉండారుగా. 500-600 పెంచే ఉండారు. నువ్వు అసలు సెక్యూరిటీ వాళ్ళని ఏడ చూస్తున్నావు? ఎక్కడ వాళ్ళు పక్క పొమ్మంటే పానిస్తున్నావు? అసలు వాళ్ళకి ఏమైనా విలువ ఉందా? సెక్యూరిటీ వాళ్ళకి అసలు అవపడుతుంది కా ఎత్తువల్లో. అసలు ఆ సెక్యూరిటీ కానీ పంపించేది కానీ నీ మొంగలుండాడే నెట్టేయటమే తప్ప సెక్యూరిటీ పరంగా పో. నీకు అవకాశం ఇచ్చారు 5-6 బళ్ళతోటి పోయి మర్యాద పలకరించిన బ్రహ్మాండం స్వాగతం.
నువ్వు ఒక్కడో పోయా, లేకపోతే ఒక 100 మందిని తీసుకో, లేకపోతే 200 మందిని తీసుకో. ఇదేంది గుంపు ఎందుకు నీకు? మళ్ళీ నెల్లూరు వెళ్తున్నారుగా 3వ తారీఖు, మరి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? పోతారు నెల్లూరు, ఎందుకంటే మా ప్రభుత్వం మంచిది కాబట్టి. నువ్వు నెల్లూరు పోతావు, అత్తారింటికి దారేదని అత్తారింటికి పోయి వచ్చినట్టుగా నెల్లూరు పోతావు, ఇంకొక ఊరు పోతావు, ఇంకొక ఊరు పోతావు. అదే ఎందుకంటే నువ్వు మమ్మల్ని తిరగనీయలేదుగా 5 ఏళ్ళు. బాబు గారిని ఆపావు, పవన్ కళ్యాణ్ ఆపావు. ఏడ ఆపలేదు చూడు, చూపిస్తారు మీ బట్టి వాళ్ళందరూ మీడియాలో చూపిస్తారుగా, చూడు ఓపుకుంటే. అట్ట కాదు, ఏడ ఆపలేదు. చంద్రబాబు నాయుడు గారు కింద కూర్చోలేదా రైల్వే స్టేషన్లో, విమానాశ్రయంలో, ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడుగా. మరి పవన్ కళ్యాణ్ గారు కనీసం జైల్లో ఉండి పలకరీయటానికి వస్తుంటే కింద పనుకున్నాడుగా, పోనీయట్లేదని. మరి మామూలుగా పవన్ కళ్యాణ్ అంత ముంగులు వచ్చినప్పుడే వాటిలో బంధించావుగా. ఎక్కడయ్యా జనంలో తెలియంది ఏముంది? నీ అవారం అంతా తెలుసు, నువ్వు చేసిన పనులు తెలుసు. మరి ఆయన ఇప్పుడు ఎందుకని ఆ మాటలు చెబుతున్నారు? మరి అప్పుడు నేను అందరినీ ప్రశాంతంగా తిరగనిచ్చారు, ఇప్పుడు నాకే ఆంక్షలు పెడుతున్నారనే మాట. ఎక్కడ చేసావు నువ్వు? ఎక్కడ అంత ప్రశాంతంగా చేసావు? నన్ను ఇవాళ ఒప్పుకుంటారు, జనం ఒప్పుకుంటారు. ఇవాళ మా ప్రభుత్వం మంచిది కాబట్టి ఇంకా నీకు అవకాశం బంగారం మళ్ళీ తిరుగుతున్నావు. ఎందుకంటే మా బాబు గారు స్వతంత్ర ఉండాలి, ఎవరైనా కానీ స్వతంత్ర ప్రతిపత్తి మీద ఉండాలనే ఉద్దేశంతో నీకు ఆంక్షలు లేవు, ఏం బంగారం లేవు. కొత్త పెళ్లి కొడుకు లేకపోతుంటే ఇంక వేడ ఆంక్షలు ఏడాపారు నిన్ను? ఏ పోలీసు ఆపాడు? ఏడ ఆపలేదు కదా. నిన్న పొగాకు పోయావు, పొగాకు మేము కొంటాంరా బాబు అంటే నువ్వు పొగాకు పోయి చుక్కులన్నీ దొక్కి జనాన్ని పెట్టి 40,000 మంది పెట్టి ఆగమాగం చేసి ఇచ్చావు. 2వ రోజు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టావా? మళ్ళా పెట్టావా? మరి పెట్టాలిగా. నేను ఇటు పోయి వచ్చాను, చంద్రబాబు గారు పొగాకు కొంటలేదు, మేము పోయి వచ్చినాక స్పందించి మార్కెట్ ధర కొంటానన్నాడు చెప్పుకో. నువ్వు దేనికి పోయా? ఏదో మభ్యెడతానికి తెనాలి మరిపీయటానికి ఆడకపోయావు, ఆడకపోయావు, ఆడ మరిపీయటానికి సత్తనపల్లి పోయావు. అంతే కదా, అంతే కదా. జరిగిన సంఘటన మరిపియాలా, జనానికి తెలియకూడదు. ఏదో ఒక రకంగా గురిగింజ సామెతనైనా, గురిగింజ కనుక ఎరుపే వస్తుంది, నలుపు ముటి కింద. ఆయన తప్పులు చూసుకోకుండా అసలు నేనేం చేయలేదు, అంత మంచి చేసా ఏం చేసా మంచి? అన్ని అబద్ధాలతోటి నీ జీవితం అంతా 5 ఏళ్ళు ఒక్కసారి అని అడుక్కొని దానికి తగ్గట్టుగా ఏమన్నా పరిపాలన 1 సంవత్సరం చేసావా? దానికి తగ్గట్టుగా చేసావా? రాజధాని అన్నావు, నేను ఇల్లు కట్టానన్నావు, బాబు గారు ఇల్లు కట్టలేదు అన్నావు. నువ్వు కట్టే ఉపయోగం ఏంటి? ఎస్సీలు ఇళ్ళు అని పక్కన వాళ్ళని రాజధాని 6 నెలల్లో 3 ముక్కలు చేసావు, 3 ముక్కలు ఆటాడావు. ఏడన్నా ఒక ముక్క తీసుకెళ్ళి పెట్టావా? సరే ఇవన్నీ కాదు, మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాను, ఈసారి ఒక్కొక్కరికి రప్ప అనే ఉంటుంది. రప్ప ఆడిచ్చారయ్యా. నువ్వు రప్ప ఆడిస్తావని నేను ఆడ పెట్టారు అయ్యా. 2024లో నువ్వు జనానికి గుడ్డలు పడదీస్తావనే నీకు ఆడ పెట్టారు ఆ 11 ఇచ్చి. ఈసారి ఆ 11 సంగతి చూడు. ఇంకాడికి వచ్చేది జనము నమ్మే పరిస్థితి లేదు. ఈసారి ఎలక్షన్కి రౌడీల చేత, దొంగల చేత బూతుల కాడ గొడవలు చేయాలనే ఆలోచనతో పెట్టుకున్నాడు. అసలు ఎక్కడన్నా ఓళ్ళల్లో రైతులు పిలిచి కానీ, రైతులు ప్రెస్ మీట్ పెట్టి కానీ మీరు అందరు ఇట్లా ఉండని కార్యకర్తలకి ఏమన్నా మెసేజ్ ఇచ్చాడా? దొంగలకి, రౌడీలకి ఏం రాస్తారు ఇద్దరే. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అను ఇద్దరు కూర్చొని రాసుకోండి, రామకోటి రాయండి, పుణ్యం అన్న వస్తుంది. రామకోటి రాయండి, రాస్తాం. నిన్ను ఒక పక్కన నువ్వు కొడతావనేరా బాబు, జనాన్ని కొట్టలేడ తెస్తావనే ఆ పని చేసింది. అప్పుడే ఆ మైండ్ ఒకసారి అడిగావు, ఇచ్చేసారు, అయిపోయింది. ఇంకా అయిపోయినాక ఇంకా నువ్వేదో ఇక మళ్ళీ అన్ని అనుభవించా కదా. పాపం విజయవాడలో టీచర్ల మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు గొడవలు చింపుకొని రైలు గట్ల పడి అటు వచ్చి ఇటు వచ్చి వాస్తవా కాదా? మరి ఇంకా ఎవడు నమ్మేది? జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇంకా ఈపులు బగలు తెగించుకుంటారా? అందరు ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ ఇంకా అనుభవించారు కదా. అనుభవించు రాజాని. ఇంకా నేను ఏ దేవుడి మీద ఒట్టేయమంటే ఆ దేవుడి మీద ఏందే నువ్వు స్మాష్. నువ్వు కావు ముఖ్యమంత్రి, నీకు ఇంకా ప్రతిపక్షం లేనప్పుడు ఇంకా సీఎం అని నీ వెనకమాల జనం పోవాలా? ఎందుకు? కనీసం
అది తృప్తి పడతానికి అంతకన్నా ఏం లేదు. అంతకన్నా ఏం లేదంటారు. నమస్తే.